చూసినట్టు 3 రకాల నూనెలు 42 లీటర్లు, 28 లీటర్లు, 70 లీటర్లు ఉన్నాయి. ఆ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత అన్నాడు. గరిష్ట అన్నప్పుడు గాసాబా కనుక్కోవాలి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 42, 28, 70. వీటిని 42ని ఏ విధంగా రాస్తాము? 7 × 2 × 3 అని రాయొచ్చు. నెక్స్ట్ 28ని ఏ విధంగా రాస్తాము? 7 × 2 × 2 అని రాస్తాం. 17 ఏ విధంగా రాస్తాము? 7 × 2 × 5 అని రాస్తాం. అన్నిటిలోనూ కూడా కామన్గా ఉన్నది 7 × 2. దేర్ఫోర్ గరిష్ట పాత్ర ఘనపరిమాణం ఈక్వల్ టు ఏమవుతుంది? మనకు గాసాబా అవుతుంది అనమాట. ఆ గాసాబా ఎంత? 7 × 2 దట్ ఈక్వల్ ఎంత? 14 లీటర్స్ అనమాట. 14 లీటర్స్ ఆప్షన్ ఎక్కడ ఉంది? 4th one ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ సంఖ్యను 11చే నిశ్శేషంగా భాగించబడుచున్న ఎడల ఈ స్టార్ స్థానంలో అమర్చగలిగిన కనిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. కనిష్ట సంఖ్య అడిగినప్పుడు ఇక్కడ 9, 7, 2, 1, ఇది 2, 1, 5 స్టార్ ప్లేస్లో పి అనుకుందాం. మనము 6 ఈ విధంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనకి ఆడ్ ప్లేసెస్ యాడ్ చేయండి. 9 + 2 11, 11 + 5 16, 16 + 6 22. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్. 7 + 1 8, 8 + p ఇది 8 + p. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 0 అయినా అవ్వాలి, లేకపోతే మనకి 11 మల్టిపుల్ అయినా అవ్వాలి. అయితే ముందు 0కి ఈక్వల్ చేసి చూద్దాం. 22 ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 0కి ఈక్వల్ చేసినట్టయితే -8 + p అనేది 8 + p అవుతుంది. అంటే p వాల్యూ అనేది ఎంత యాడ్ చేస్తే మనకు వస్తుంది? 14 వేస్తే వస్తుంది ఈ 22. అంటే p వాల్యూ అనేది 14 రావడం జరిగింది. 14 అనేది మనకి 1 డిజిట్ నెంబర్ కాదు ఇది, కాబట్టి 0 తీసుకోకూడదు. అప్పుడు ఏం చేయాలి? 22 - 8 + p = 11 తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ 11 ఇటేపు వస్తే 22 - 11 దట్ ఈక్వల్ టు 8 + p అవుతుంది. 22లోంచి 11 పోతే 11 దట్ ఈక్వల్ టు 8 + p అవుతుంది. దేర్ఫోర్ p ఈక్వల్ టు ఏమవుతుంది? 11 - 8 దట్ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. ఆప్షన్ ఎక్కడుంది? అంటే ఈ స్టార్ అనేది p అనుకున్నాను అనమాట. అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్.